రాజస్థాన్ పగటి సమయంలో కూడా ఎండకు భయపడేంత వేడి ఉండే ప్రాంతం. చుట్టూ ఎక్కడ చూసినా ఇసుక, దూరంగా కొండలు, అక్కడక్కడ ఎండిపోయిన చెట్లు. కానీ ఆ ఎడారి మధ్యలో వందల సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు కొలధర. పగటి సమయంలో అక్కడికి వెళ్తే అది ఒక పురాతన గ్రామాలా కనిపిస్తుంది. పాత మట్టి ఇళ్ళు, కూలిపోయిన గోడలు, ఖాళీ వీధులు. ఒకప్పుడు మనుషులతో నిండిపోయిన ప్రదేశం ఇప్పుడు మాత్రం ఒక మనిషి కూడా శాశ్వతంగా నివసించని ప్రాంతంగా మారిపోయింది. కానీ సాయంత్రం అయ్యేసరికి అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుందని స్థానికులు చెబుతారు. ఎవరో నడుస్తున్నట్టు అడుగులు శబ్దాలు, ఎక్కడో దూరం నుంచి వినిపించే గుసగుసలు, ఖాళీ ఇళ్లల్లో వచ్చే వింత శబ్దాలు, ఇవన్నీ అక్కడికి సంబంధించిన పాత కథల్లో భాగం. అయితే ఈ కథల్లో చెప్పబోయేది వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాదు. ఇది 2026లో ఒక ప్రయాణికురాలు స్వయంగా చెప్పిన విషయం. ఆమెకు అప్పటి వరకు దెయ్యాల మీద పెద్దగా నమ్మకం లేదు. కులధర గురించి ఇంటర్నెట్లో ఎన్నో కథలు చూసింది, వీడియోలు చూసింది. కొందరు దాన్ని భారతదేశంలోని అత్యంత హంటెడ్ ప్లేసెస్లో ఒకటి అంటారు. కొందరు మాత్రం అవన్నీ పాత కథలు మాత్రమే అంటారు. ఆమె కూడా రెండో వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే జైసల్మేర్ వెళ్ళినప్పుడు కులధరను కూడా చూడాలని నిర్ణయించుకుంది. ఆమెకి తెలియదు ఆ చిన్న ప్రయాణం తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారుతుందని. జైసల్మేర్ నుంచి కులధర. అది జూలై నెల. రాజస్థాన్లోని వేసవి వేడి ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం సమయంలోనే రోడ్డు మీద వేడిగాలి ముఖానికి తాకుతుంది. ఆమె ఒక రెంటెడ్ వెహికల్లో ప్రయాణిస్తోంది. డ్రైవర్ మాత్రం సాయంత్రం కాకముందే బయటకు రావాలని పదే పదే చెప్పాడు. ఎంత లోపలికి వెళ్ళినా పర్లేదు అన్నాడు. కానీ చీకటి పడకముందే తిరిగి రావాలి. ఆమె నవ్వింది. నేను మధ్యాహ్నమే బయటకు వస్తాను అని చెప్పింది. అప్పుడు ఆమెకు అసలు ఏమీ అనిపించలేదు. ఖాళీ గ్రామంలోకి ఆమె నెమ్మదిగా లోపలికి నడిచింది. ఒకప్పుడు ఇక్కడ ఇల్లు ఉండేవని ఊహించడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మిగిలింది గోడలే. కొన్ని ఇళ్లల్లో తలుపులు లేవు, కొన్ని ఇళ్లల్లో పైకప్పులు లేవు, కొన్ని గోడల్లో సహం మాత్రమే ఉన్నాయి. ఆమె కెమెరా తీసింది, ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. కూలిపోయిన పైకప్పులు, దూరంగా ఒక పాత ఆలయం ఉంది. అంతే. ఆమె మాత్రం ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇంతకాలం వీడియోలో చూసిన కులధరను ఇప్పుడు తన కళ్ళతో చూస్తుంది. ప్రవేశ ద్వారం దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆమె అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక్కడ నిజంగా దెయ్యాలు ఉంటాయా అని సరదాగా అడిగింది. ఆ వృద్ధుడు ఆమె వైపు చూసి నవ్వాడు. దెయ్యాల గురించి నాకు తెలియదు అన్నాడు. చనిపోయిన వాళ్ళు ఎవరికి ఏం చేయరు. అతని మాటలు చాలా సాధారణంగా ఉన్నాయి. కానీ ఆ మాటలు చెప్పిన విధానం మాత్రం ఆమెకు గుర్తుండిపోయింది. ఆమె లోపలికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. డ్రైవర్ స్థానిక వ్యక్తి. జైసల్మేర్ నుంచి కొంత దూరం వెళ్ళిన తరువాత చుట్టూ ఉన్న జనసంచారం తగ్గిపోయింది. ఇల్లులు తగ్గిపోయాయి, షాపులు కనిపించడం మానేశాయి. చివరికి ఒక పాత ప్రవేశ ద్వారం కనిపించింది. డ్రైవర్ వాహనాన్ని నెమ్మదిగా ఆపాడు. ఇదే కులధర అన్నాడు. కారు దిగిన వెంటనే ఆమెకు మొదటగా అనిపించిన విషయం నిశ్శబ్దం. చాలా విచిత్రమైన నిశ్శబ్దం. ఎడారి ప్రాంతంలో సాధారణంగా గాలి శబ్దం ఉంటుంది, పక్షుల శబ్దం ఉంటుంది, దూరంగా వాహనాల శబ్దం ఉంటుంది. కానీ అక్కడ ఏమీ లేదు. ఆమె చుట్టూ చూసింది. పాత గోడలు, ఖాళీ ఇల్లు. ఒక పాత ఇంటి ముందు నిలబడి చుట్టూ వీడియో కూడా రికార్డు చేసింది. అంతా సాధారణంగానే ఉంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఆమె చేతుల్లో ఉన్న ఫోన్ బ్యాటరీ వైపు చూసింది. చాలా తక్కువగా ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేసుకుంది. అంతేకాదు, ఇంతసేపు ఫోన్ని పెద్దగా ఉపయోగించలేదు. అయినా బ్యాటరీ ఒకసారిగా కిందికి పడిపోయింది.
ఎండ వల్ల అయి ఉంటుంది అనుకుంది. రాజస్థాన్లో జూలై వేడి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత డిఎస్ఎల్ఆర్ తీసుకుంది. ఫోటో తీయడానికి కెమెరా బటన్ నొక్కింది. ఏమీ జరగలేదు. మళ్ళీ నొక్కింది. మళ్ళీ ఏమీ లేదు. కెమెరా స్క్రీన్ కూడా సరిగ్గా స్పందించలేదు. ఆమె కొంచెం అయోమయానికి గురైంది. ఇది ఇప్పటి వరకు బాగానే పనిచేస్తుంది కదా అని తనలో తాను అనుకుంది. బ్యాటరీ చెక్ చేసింది. కెమెరా కూడా సరిగా పనిచేయడం లేదు. ఇప్పుడు ఆమెకు కొంచెం భయం మొదలయ్యింది. ఎందుకంటే ఒక డివైస్ సమస్య అయితే పర్లేదు, కానీ ఫోన్ కూడా సమస్యలో ఉంది. కెమెరా కూడా సమస్యలో ఉంది. అదే సమయంలో ఆమెతో వచ్చిన డ్రైవర్ తన ఫోన్ చూసుకున్నాడు. అతన్ని ఫోన్ బ్యాటరీ కూడా సాధారణంగా తగ్గిపోయిందని చెప్పాడు. అక్కడే ఆమె గుండెలో చిన్న అనుమానం మొదలయ్యింది. ఇది కేవలం కోఇన్సిడెన్సేనా లేక ఇంకేదైనా కారణమా? ఆ నిశ్శబ్దం. ఆమె మళ్ళీ చుట్టూ చూసింది. ఇప్పటి వరకు కేవలం పాత గ్రామంలా కనిపించిన ఆ ప్రదేశం ఇప్పుడు కొంచెం భిన్నంగా అనిపించింది. ఎవరూ లేరు. పక్షులు కనిపించడం లేదు. మనుషుల శబ్దం లేదు. కేవలం వేడి గాలి మరియు ఆమె అడుగుల శబ్దం. టక్ టక్ టక్. ఆమె ఒక పాడైన ఇంటిలో వెళ్ళింది. అక్కడ 4 గోడలు మాత్రమే ఉన్నాయి. పైకప్పు పూర్తిగా లేదు. పైకి చూస్తే నీలి ఆకాశం కనిపిస్తుంది. ఆమె అక్కడ నిలబడి ఉండగా ఒకసారిగా ఒక విచిత్రమైన ఫీలింగ్ వచ్చింది. ఎవరో తనను చూస్తున్నట్టు. ఆమె వెనక్కి తిరిగింది. ఎవ్వరూ లేరు. మరోవైపు చూసింది. ఎవ్వరూ లేరు. మళ్ళీ ఇంటి బయటకు చూసింది. ఖాళీ. అది కేవలం మనుషుల్లో కలిగిన భావన కావచ్చు. ఎందుకంటే ఆమెకు ముందు కులధర గురించి ఎన్నో భయంకరమైన కథలు తెలుసు. మనసు కూడా మనకు వింతగా అనిపించగలదు. అందుకే ఆమె దాన్ని ఇగ్నోర్ చేసింది. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఆమెకు ఇక అక్కడ ఎక్కువసేపు ఉండాలనే ఆసక్తి పోయింది. ఎందుకో తెలియదు. భయమా, వాతావరణమా, లేక వేడి వల్ల కలిగిన అసౌకర్యమా? ఆ ప్రదేశం నిజంగా ఏదైనా ప్రభావం చూపిందా? ఆమెకు సమాధానం తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఆమె అక్కడి నుంచి బయటకు రావాలని అనుకుంది. బయటకు రావడానికి ముందు ఆమె మరోసారి ఫోన్ ఆన్ చేయడానికి ప్రయత్నించింది. స్క్రీన్ స్పందించలేదు. పవర్ బటన్ నొక్కింది. ఏమీ లేదు. మళ్ళీ నొక్కింది. ఏమీ లేదు. ఆమె కొంచెం చిరాకు పడింది. ఇది ఎలా అయ్యింది అని అనుకుంది. కెమెరా కూడా పనిచేయడం లేదు. అంతలో డ్రైవర్ దగ్గరకు వచ్చాడు. వెళ్దామా అని అడిగాడు. ఆమె వెంటనే అవును అంది. ఇద్దరు వాహనం వైపు నడిచారు. ఆమె వెనక్కి తిరిగి కులధరను మరోసారి చూసింది. ఆ క్షణంలో ఆమెకు ఒక వింత ఆలోచన వచ్చింది. ఇక్కడ ఏదో ఉంది. అది నిజమా లేక ఆమె మనసు సృష్టించిన భావన? ఆమెకు తెలియదు. కానీ ఆమె మాత్రం వేగంగా కారు ఎక్కింది. అసలు షాక్. కారు కులధరను పరిధి నుంచి బయటకు వచ్చింది. కొంత దూరం వెళ్ళారు. ఆమె అలవాటుగా మరోసారి ఫోన్ తీసుకుంది. పవర్ బటన్ నొక్కింది. స్క్రీన్ వెలిగింది. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఏంటి? మళ్ళీ చూసింది. ఫోన్ సాధారణంగా పనిచేస్తోంది. బ్యాటరీ కూడా తిరిగి కనిపించింది. ఆమె వెంటనే కెమెరా తీసుకుంది. పవర్ బటన్ నొక్కింది. కెమెరా కూడా పనిచేస్తుంది. ఆమె కొన్ని ఫోటోలు తీసింది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు భయం మొదలయ్యింది. ఎందుకంటే ఇంతకుముందు ఫోన్ పనిచేయలేదు. కెమెరా పనిచేయలేదు. కులధర నుంచి బయటకు వచ్చిన తరువాత రెండు ఒకేసారి పనిచేస్తున్నాయి. అది కూడా ఎలాంటి రిపేర్ లేకుండా, ఏ రీస్టార్ట్ చేయకుండా, ఏ బ్యాటరీ చేంజ్ లేకుండా. అదే సమయంలో డ్రైవర్ కూడా తన ఫోన్ చూపించాడు. అతని ఫోన్ కూడా ఇప్పుడు సాధారణంగా ఉంది. అతను పెద్దగా ఏమీ చెప్పలేదు. కేవలం చూసారా అన్నట్టుగా ఆమె వైపు చూశాడు. బహుశా అది కేవలం ఒక కోఇన్సిడెన్స్ కావచ్చు, లేదా కులధర గురించి ఎన్నో తరాలుగా చెప్పుకుంటూ వస్తున్న ఆ మిస్టరీ స్టోరీస్లో ఇది కూడా ఒక చిన్న చాప్టర్ కావచ్చు. ఏది నిజమో మనకు తెలియదు.
కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం. కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళిన తరువాత కూడా మనతో పాటు వస్తాయి. వాటి జ్ఞాపకం మనసులో అలాగే ఉంటుంది. కులధర కూడా అలాంటి ప్రదేశమే. పగటిపూట చూస్తే ఒక పాత గ్రామం, చరిత్రను చూస్తే ఒక అబండానెడ్ సెటిల్మెంట్. కానీ అది నిజంగా పారానార్మల్‌నా? ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. ఫోన్ బ్యాటరీ ఎందుకు వేగంగా అయిపోయింది? కెమెరా ఎందుకు పనిచేయలేదు? ఎందుకు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పనిచేస్తాయి? దానికి చాలా సాధారణ కారణాలు ఉండవచ్చు. రాజస్థాన్‌లో తీవ్రమైన వేడి ఎలక్ట్రానిక్స్‌పై ప్రభావం చూపించవచ్చు. బ్యాటరీ పెర్ఫార్మెన్స్ టెంపరేచర్ వల్ల మారవచ్చు. కెమెరా కూడా వేడి లేదా ఇతరుల టెక్నికల్ కారణాలతో టెంపరరీ మ్యానుఫ్యాక్చర్ కావచ్చు. అంటే ఇది పారానార్మల్ యాక్టివిటీకి ప్రూఫ్ కాదు. కానీ ఆ అనుభవాన్ని ఎదుర్కొన్న వ్యక్తి మాత్రం ఆ కొన్ని నిమిషాల చాలా నిజమైన భయాన్ని కలిగించేది. అందుకే ఆమె తర్వాత కూడా అది నిజంగా ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. కులధర అసలు కథ. కులధరకు సంబంధించిన భయానక కథలు ఈ సంఘటన కంటే చాలా పాతవి. ఒకప్పుడు అక్కడ జీవంతో నిండిన గ్రామం ఉండేది. అక్కడి ప్రజలు ఒకరోజు అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచిపోయారని కథలు చెబుతాయి. ఎందుకు వెళ్ళారు? దానికి అనేక వర్షన్స్ ఉన్నాయి. ఒక కథ ప్రకారం ఒక అధికారంలో ఉన్న వ్యక్తి గ్రామంలోని ఒక యువతుడిని బలవంతంగా వివాహం చేసుకోవాలని కోరుకున్నాడట. ఆమెను కాపాడడానికి గ్రామ ప్రజలు ఒక రాత్రిలోనే గ్రామాన్ని ఖాళీ చేశారని చెబుతారు. వెళ్లే ముందు ఈ ప్రాంతంలో ఇక ఎవరూ స్థిరపడకూడదని శాపం పెట్టారని ఫోక్లోర్ చెప్తుంది. అది నిజమైన చరిత్ర లేక కాలక్రమేణా పెరిగిన ఒక లోకల్ లెజెండ్నా? అది ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం నిజం. కులధర చాలా కాలం ఖాళీగా ఉంది. అదే విషయం దాని చుట్టూ ఉన్న మిస్టరీని మరింత పెంచింది. ఆ రోజు తరువాత ఆ ప్రయాణికురాలు కులధరను వదిలి వెళ్ళిపోయింది. కానీ ఆ అనుభవం మాత్రం ఆమెతో ఉంది. ఆమెకు అక్కడ దెయ్యం కనిపించలేదు. ఎవరూ తనను వెంటాడలేదు. ఎలాంటి ఆత్మను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఒక విచిత్రమైన నిశ్శబ్దం. తనను ఎవరో గమనిస్తున్నారని ఫీలింగ్. అక్కడ ఎలక్ట్రానిక్స్ పనిచేయకపోవడం మరియు బయటకు వచ్చిన వెంటనే అవి మళ్ళీ పనిచేయడం. ఇవన్నీ కలిపి చూస్తే ఆమెకు ఆ ప్రయాణం సాధారణ టూరిస్ట్ విజిట్లా కనిపించలేదు. అది ఒక అన్ఆన్సర్డ్ ఎక్స్పీరియన్స్లా మిగిలిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు ఊహించండి, మీరు ఒక పాత వందల సంవత్సరాల ఖాళీగా ఉన్న గ్రామంలోకి వెళ్తారు. చుట్టూ ఎవరు ఉండరు. మీ ఫోన్లో బ్యాటరీ ఒకసారిగా అయిపోతుంది. మీ కెమెరా పనిచేయదు. మీతో వచ్చిన వ్యక్తి ఫోన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. మీరు అక్కడి నుంచి బయటికి వస్తారా? కొంత దూరం వెళ్ళిన వెంటనే అన్నీ మళ్ళీ పనిచేస్తాయి. మీరు దాన్ని ఏమంటారు? కోఇన్సిడెన్సా? టెక్నికల్ ప్రాబ్లమా? వాతావరణ ప్రభావమా? లేక ఇంకేదైనా సమాధానం మీ దగ్గర ఉండొచ్చు. కానీ కులధరకు వెళ్ళిన ఆ ప్రయాణికురాలు దగ్గర మాత్రం ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. అక్కడ నా డివైస్కి నిజంగా ఏం జరిగింది? బహుశా దానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దొరకవచ్చు. కథలను వింటే ఒక శాపగ్రస్తమైన గ్రామం. కానీ అక్కడి వెళ్ళిన వ్యక్తిని అడిగితే బహుశా ఆమె ఇలా చెబుతుంది. నాకు దెయ్యం కనిపించలేదు. కానీ అక్కడి నుంచి బయటికి వచ్చేంత వరకు నేను ఎందుకో అంత అసౌకర్యంగా అనిపించిందో మాత్రం ఇప్పటికీ అర్థం కాలేదు. ఇదే కులధరల్లో జరిగిన ఆ వింత అనుభవం. మరి మీరు మీ ఫోన్ కెమెరా రెండూ ఒకేసారి పని చేయకుండా పోయి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ పనిచేస్తే మీరు దాన్ని కోఇన్సిడెన్స్ అని నమ్ముతారా? లేక అక్కడ ఏదో ఉంది అని అనుకుంటారా?